చదువర్లకు గమనిక. శ్రీ సాయి సచ్చరిత్రం పారాయణము కథలుగా అంటే భాగాలుగా అందించడమైనది. ఈ కథలని కూడా సాయి సచ్చరిత్రం పుస్తకం నుండి తీసుకోబడినది. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము 2వ భాగము. మొదట సాయిబాబా యొక్క మాతృప్రేమ గురించి చూసేదము. నీకు కొత్త దుస్తులు తెచ్చాను చిన్ని, తీసుకో. ధన్యవాదాలమ్మా. ఆవు తన దూడను, తల్లి తన బిడ్డను ఎలాగైతే ప్రేమగా చూసుకుంటారో, గురువు తన శిష్యులను అంతే ప్రేమగా చూసుకుంటారు. సాయిబాబా కూడా నన్ను అంతే ప్రేమగా చూసుకున్నారు. అది ఎలాగో చూడండి. సంవత్సరముకి గాను మీరు సర్కారు ఉద్యోగం నుండి విరమించుచున్నందుకు మీ సేవలకు కృతజ్ఞతలు. నాకు నెలవారీ వచ్చే పింఛను సరిపోవడం లేదు. ఏమి చెయ్యాలి? బాబానే నాకేదైనా దారి చూపించాలి. హేమా గారికి నమస్కారములు. గురు పౌర్ణమి నాడు షిరిడి విచేసినందుకు కృతజ్ఞతలు. అన్నా చించణీకర్ గారికి నమస్కారములు. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. బాబా దర్శనానికి వచ్చాను. బాబా, మన హేమాయందు దయచూపు. తనకు వస్తున్న పింఛను సరిపోవడం లేదు. తనకు వేరే ఉద్యోగము ఇప్పించు బాబా. తనకు వేరే ఉద్యోగం దొరుకును, కానీ ఇప్పుడు నా సేవలో ఉండాలి. తన భోజనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. తన దృష్టి నా వైపు ఉంచాలి. అందరిపై అణుకు ఉండాలి. నన్ను మనసారా పూజించాలి. నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మనం రోహిల్లా కథ గురించి విందాం. బాబా అందరివాడు. ఆయన కీర్తి నాకు నచ్చింది. అందుకే నేను షిరిడీకి మారాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అన్నా, మన రోహిల్లాకి భక్తి ఎక్కువ. రోజు నమాజ్ చేస్తూనే ఉంటాడు. అతని అరుపులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవును, నేను గమనించాను. రాత్రులు కూడా అరుపులు వినిపిస్తున్నాయి. మన విధుల్లో వాళ్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సాయిబాబాకి తెలియజేయాలి. బాబా, రోజు రోజుకు రోహిల్లా అరుపులు ఎక్కువ అవుతున్నాయి. బాగా నిద్రాభంగం కూడా కలుగుతోంది. తన భక్తి అరుపులుగా వినపడుతున్నాయి. మీరే తనకి చెప్పాలి సాయి. భక్తి అని మీరే అంటున్నారు, అరుపులని మీరే అంటున్నారు.
రోహిల్లా జోలికెవరూ పోవద్దు. మీ పనులు మీరు చేసుకోండి. రోహిల్లా భార్య ఒక గయ్యాళి. ఆమె రోజూ తనను బాధ పెడుతూ ఉంటుంది. అందుచే తన భక్తి తనను చేసుకోనివ్వండి. కొన్ని రోజులు అవి తగ్గుతాయి. నిజంగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా అభిప్రాయము. అందుచే రోహిల్లా తరపున వాదించారు. ఇప్పుడు మనం బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు గురించి చూద్దాం. జై హో సాయి, జై హో సాయి. మీరెక్కడున్నా ఏం చేసినా నాకు తెలియను. నేనందరి హృదయాలలో నివసించువాడను. ఈ జగత్తును నడిపించువాడను నేను. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితిలయ కారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారిని మాయ శిక్షించదు. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయు నా శరీరమే, నా రూపమే. నమస్కారము హేమా గారు, అంతా కుశలమేనా? మీ కొత్త ఉద్యోగము ఎలా ఉంది? ఇలా వచ్చారు, ఏంటి విశేషాలు? అంతా బాగుందన్నా గారు. నాకు బాబా పలుకులు మాటిమాటికి గుర్తుకొస్తున్నాయి. అందుకే పూర్తిగా బాబా సేవలోనే ఉందామని వచ్చేశాను. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, శరీర మందభ్మానం మొదలగు వాటిని విడిచి దృష్టిని సాయిబాబా కథల వైపు ఉంచాలి. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. 3వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.